చింతపడటం వల్ల పరిస్థితులు మారతాయా? చెప్పాలమ్మా, అందరూ చెప్పాలి. ఇప్పుడు మీ జీవితంలో ఏవో చిన్న చితక ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేకుండా ఎవరు ఉండరు. అందరికీ ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. మస్ట్ అండ్ షుడ్గా ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం మీ లైఫ్లో మీరు క్యారీ చేస్తూ ఉంటారు. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఏదో ఒకటి. ఇప్పుడు చింతపడడానికి ప్రాబ్లమ్స్ ఏముండక్కర్లేదు. కోరికలు తీరకపోయినా ఏమొస్తుంది? చింత వస్తుంది. ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలని ఉందండి, కట్టుకోలేకపోతున్నాం, చింత వస్తుందా రాదా? వస్తుంది. పెళ్లి చేయాలని ఉంది అమ్మాయికి, సంబంధాలు రావట్లేదు, ఏమొస్తుంది మనకి? చింత వస్తుంది. పిల్లలు కావాలని ఆశ ఉంది, ఇంకా పుట్టట్లేదు, ఏమొస్తుంది? చింత వస్తుంది కదా. అప్పులు ఉన్నాయి, ఇంకా తీరట్లేదు, చింత వస్తుంది. పిల్లల్ని స్కూల్లో ఫీజు కట్టాలి, చింత వస్తుంది కదా. సో ఇలాగా రకరకాల చింతలు ప్రతి మనిషి జీవితంలో చింతలు ఉంటాయి. కొంతమందికి వింత వింత చింతలు ఉంటాయి, వింత వింత చింతలు. అలా కూడా సఫర్ అవుతారు. ఇంక భూతద్దులో చూస్తారు. ఇంక వాళ్ళ అది వాళ్ళ పెద్ద సమస్యలా కనబడుతుంది. మనం ఏం చేయలేం దానికి. వాళ్ళదాన్ని అలా తయారు చేసుకున్నారు. ఇంక మరి వాళ్ళ మైండ్ సెట్. మన బెంగళూరులో ఒక అమ్మాయి జుట్టు రాలిపోతుందని చచ్చిపోయింది, ఆత్మహత్య చేసుకుని పైన దూకేసి. పచ్చి నిజం ఇది. సాఫ్ట్వేర్ అంటే 70-80 వేలు జీతం వస్తుంది అమ్మాయికి. బెంగళూరులో ఒక ఫ్లాట్ ఉంది, అంత హ్యాపీ. 70-80 వేలు జీతం అంటే అది లేనోళ్ళు ఎంతమంది ఉన్నారో కదా. ఆ ఉద్యోగం లేనోళ్ళు ఎంతమంది ఉన్నారో, ఆ బతుకు లేనోళ్ళు ఎంతమంది ఉన్నారో. మొత్తం జుట్టు రాలిపోతే ఇగ్గెట్టు తిరగొచ్చే అమ్మాయి, నష్టమేమి లేదు, బోల్డ్ అని ఉంటాయి, అంతే కదా. 100 కోటి సమస్యలకట, అనంతకోటి ఉపాయాలట. సో సమస్య వచ్చిందంటే ఏదో సొల్యూషన్ ఉంటుంది, ఒక జుట్టు రాలిపోయింది మొత్తం, నేను అందగత్తిని జుట్టు. సో అలాగా ఏదో చేసుకోవచ్చు. దానికి ప్రాణం తీసేసుకోవాలంటే మనం ఏం చెప్పలేం. ఇంకా ఆ అమ్మాయికి ఇంకా జుట్టు తింటున్నప్పుడు జుట్టు, తాగుతున్నప్పుడు జుట్టు, కంప్యూటర్ ముందు పనిచేస్తున్నప్పుడు జుట్టు, ఎవరినైనా చూసినప్పుడు వాళ్ళు అలా ఫాలింగ్ హెయిర్ కనబడుతుంటే అప్పుడు కూడా ఇంకా జుట్టు. ఇక 24 గంటల అమ్మాయి మైండ్లో ఏం తిరుగుతుంది? జుట్టు. ఇంకేం చేస్తాం? చచ్చిపో అని అనిపించి చచ్చిపోయింది, అంతే. చూడండి ఇప్పుడు ఎంత దారుణంగా మనుషులు మారిపోతున్నారంటే, ఒక చిన్న విషయాన్ని భూతద్దంలో చూసి నాకున్న సమస్య ఇంక ప్రపంచంలో ఎవరికి లేదు, నేను ఒక్కడనే ఇలాంటి భయంకరమైన సమస్యను ఫేస్ చేస్తున్నాను, నేను ఒక్కడనే బాధలు అనుభవిస్తున్నాను, నేను ఒక్కడికే కష్టాలు ఉన్నాయి, ఇది చూస్తున్నారు తప్ప నాకున్నంత మంచి జీవితం ప్రపంచంలో చాలామందికి లేదు. నాకు 70-80 వేలు ఉద్యోగం ఉంది, చాలదా? ఒక మంచి ఫ్లాట్లో ఉంటున్నాను, చాలదా? హ్యాపీయెస్ట్ లైఫ్ ఉంది, నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, మంచి బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, మంచి అమ్మ నాన్న ఉన్నారు, అది మంచి భర్త ఉన్నాడు, మంచి భార్య ఉంది, చాలదా నా జీవితానికి? జుట్టు కోసం నేను ఎందుకు ఏడవాలి? దానికోసం ఎందుకు చావాలి? ఇంకేదో సమస్య, దానికోసం నేను ఎందుకు ఏడవాలి? దినదినం దాని గురించే ఆలోచిస్తూ ఎందుకు కృషించిపోవాలి, ఎందుకు కృంగిపోవాలి? అయినా ఫ్యూచర్ గురించి ఆలోచించి ఇప్పుడు ఏడవడం ఏంటి? అవునా కదా. రేపు టీలో ఏగబడద్దేమో అని ఇప్పుడు భయపడుతున్నావు అనుకో, ఏమనాలి నిన్ను?